స్నాక్ రెసిపీ ఈరోజు మనం క్యాలీఫ్లవర్తో మంచి స్నాక్ రెసిపీ గోబీ పకోడీ అనుకోవచ్చు, లేదా గోబీ 65 లేదా క్యాలీఫ్లవర్ 65 అని కూడా చెప్పుకోవచ్చు. కరకరలాడే ఈ గోబీ 65ని పిల్లలైతే టమాటా కచప్తోనూ, పెద్దలైతే ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ముందుగా బౌల్లోకి క్యాలీఫ్లవర్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు అనేవి మరీ పెద్దగా ఉండకూడదు, అలాగని మరీ చిన్న చిన్నవిగా కాకుండా చూడండి ఈ మాత్రం కొంచెం మీడియం సైజు ముక్కలుగా చూడడానికి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇవాళ ఇక్కడ నేను తీసుకున్న ఈ క్యాలీఫ్లవర్ అనేది ఒక 500 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఈ క్యాలీఫ్లవర్లో మన కంటికి కనిపించని చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయి. ఆ పురుగులు చనిపోవాలంటే ఈ విధంగా బాగా వేడి వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి. ఈ రెసిపీకే కాదు, క్యాలీఫ్లవర్తో ఏ రెసిపీ వండినా కూడా ఈ విధంగా వేడివేడి నీళ్లు, కొంచెం సాల్ట్, ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత వండుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ నీళ్ళు ఈ విధంగా బాగా వేడి మీద ఉన్నాయి కదా, ఈ వేడి అంతా తగ్గిపోయేదాకా అంటే ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత ఈ ముక్కల్ని పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా స్టవ్ మీద వాటర్తో పాటు ఈ ముక్కలు, సాల్ట్, ఉప్పు వేసి 1 నిమిషం ఉడికించి ముక్కలు పక్కకు తీసుకోవచ్చు. ఎక్కువసేపు ఉడికించకుండా 1 నిమిషం అంతే. ముక్కలు అనేవి మెత్తగా అయితే ఉడకకూడదు. సరే, ఈ విధంగా రెడీ చేసిన ఈ ముక్కల్ని పక్క నుంచి గోబీ ముక్కలు ఎన్ని ఉన్నాయో దానికి తగ్గట్టు ఇక్కడ పిండి రెడీ చేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ దాకా మైదా, ఒక 3 స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్స్ దాకా బియ్యం పిండి. ఎక్కువ క్రిస్పీగా ఉండాలి అంటే ఒక 3 స్పూన్స్ మైదా వేసి, 3 స్పూన్స్ బియ్యం పిండి వేసి, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. ఇక్కడ మైదా లేకున్నా కూడా కార్న్ఫ్లోర్ ఒక 4 స్పూన్స్, బియ్యం పిండి ఒక 4 స్పూన్స్ వేసి కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. తినగలిగే కారాన్ని బట్టి కారం, ఈ కారంతో పాటు మంచి రంగు కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, లేదా ఫుడ్ కలర్, రెడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. ముక్కలు ఎర్రగా నిగనిగలాడాలి అంటే వేసుకోవచ్చు. నేనైతే హెల్దీ కాదు కాబట్టి వేసుకోవడం లేదు. ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఒక 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ దాకా ధనియా పొడి, 3/4 టీ స్పూన్ గరం మసాలాతో పాటు ఇక్కడ ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్తో పాటు సన్నగా తరిగిన కొత్తిమీరతో పాటు కరివేపాకు వేసే కొత్తిమీర, కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను వేసినవన్నీ కూడా నేను తీసుకున్న 1/2 కేజీ క్యాలీఫ్లవర్, 500 గ్రామ్స్ క్యాలీఫ్లవర్కి అయితే సరిపోతాయి. వేసినవన్నీ పిండిలో ఈ విధంగా బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగాను లేకుండా ఆ ముక్కల మీద కోటింగ్లా అంటుకునేలా నీళ్లు వేసుకోవాలి. ఆ కోటింగ్ అనేది మరీ మందంగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగాను లేకుండా ఒక పొరలాగా ఉండాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఫైనల్గా చూడండి, చూడ్డానికి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఒకవేళ నీళ్ళు ఎక్కువై మరీ పల్చగా అనిపిస్తే ఇందాక వేసిన పిండి అది కొంచెం వేసుకోవచ్చు. ఫైనల్గా ఆ గోబీ ముక్కల మీద కోటింగ్ అనేది మరీ మందంగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగాను లేకుండా మీడియంగా ఉండేలా చూసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం అంతా సరిచూసి ఓకే అనుకున్నాక ఇందాక రెడీ చేసుకున్నాం కదా, ఈ గోబీ ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కలు వేసే ముందు గుర్తుంచుకోవాలి, ముక్కల్లో తడి అనేది ఏమాత్రం లేకుండా ఆ ముక్కలు కొంచెం డ్రైగా ఉండేలా చూసుకోవాలి. చూడండి, ముక్కలన్నీ పిండిలో కలిసేలా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో మళ్ళీ ఒకసారి ఉప్పు, కారం సరిచూసుకోవాలి. అంతా ఓకే అనుకున్నాక ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ముక్కల ఆయిల్లో వేసే ముందు ఆయిల్ బాగా హీట్ మీద ఉండాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ముక్కల్ని ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి, లేదంటే పిండి అడుగుకుండిపోతుంది, ముక్కలు అనేవి పైనుండిపోతాయి. ఈ విధంగా ఆయిల్లో వేసే ఏ రెసిపీ అయినా సరే ఆయిల్ బాగా హీట్ మీద ఉన్న తర్వాతే వేసుకోవాలి, లేదంటే ఆయిల్ పీల్చేస్తాయి. ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కదపకుండా 1 నిమిషం అలాగే వదిలేసి ఆ తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ వీటిని ఎర్రగా వేయించుకోవాలి. కొద్దిసేపు ఆ విధంగా వేయించగా ఈ బబుల్స్ అనేవి కొంచెం తగ్గిపోయి ఇవి కూడా కలర్ చేంజ్ అయిపోయి కొంచెం క్రిస్పీగా వేగినట్టు మనకు తెలిసిపోతుంది. చూడండి ఈ విధంగా. ఆ తర్వాత మన రుచికి సరిపడా పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి, ఎన్ని కావాలంటే అన్ని. ఫ్రెష్గా కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసి వీటితో పాటు 1 నిమిషం అలా ఇలా వేయించేసి వీటిని తీసేసుకోవాలి. ఈ గోబీ ముక్కలు డబుల్ క్రిస్పీగా ఉండాలి అంటే ఈ విధంగా ముక్కలన్నిటిని ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి ఆయిల్లో వేసి హై ఫ్లేమ్లో 1 నిమిషం అలా ఇలా వేస్తే ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి. వేడివేడి మీద కొంచెం మెత్తగా ఉంటాయి, కానీ కొంచెం చల్లబడిగానే క్రిస్పీగా ఉంటాయి. టమాటా కచప్తో కానీ లేదా ఉల్లిపాయతో సర్వ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.